వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. ప్రజ్వల్ రేవన్న భారతదేశ మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవగౌడ గారి మనవడు. ఎంపీగా ఉండి మరొకసారి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి ప్రజ్వల్ రేవన్న. ఇతను ఇప్పుడు జర్మనీ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే అతని పెన్ డ్రైవ్లో కొన్ని వేల కొద్ది సెక్స్ వీడియోలు ఉన్నాయి, పోర్న్ వీడియోస్. ఎవరో పోర్న్ చేసి ఎవరో సెక్స్ చేసిన వీడియోలు కావయి. స్వయంగా ఈయన ప్రలోభ పెట్టి బెదిరించి బామాలించి అందరినీ చాలామందిని లొంగ తీసుకున్న వీడియోలు, చాలా వీడియోస్ ఆయన పెన్ డ్రైవ్లో దొరికాయి. దొరకడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారేమన్న భయంతో జర్మనీ దేశానికి పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నాడు. ఇతను పారిపోవడానికి బీజేపీ ప్రభుత్వపు పెద్దలు కూడా, భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా అండదండలు చూపించారని చాలామంది వాదిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి లో ఉంటూ ఒక ప్రధానమంత్రికి మనవడుగా ఉంటూ ఎంత రేపిస్ట్గా మారిపోయి అనేక మంది అబలల మరి వారి యొక్క జీవితాలను నాశనం చేసిన వ్యక్తి ఈ ప్రజ్వల్ రేవన్న. ఇతన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ పొలిటికల్ సర్కిల్లో కానీ కర్ణాటకలో కానీ ఇదే హాట్ టాపిక్ అయిపోతుంది. ఎంత ఏం చేశాడో ఏమో, ఇన్ని వీడియోలు ఎలా సంపాదించగలిగాడు, ఎలా చేయగలిగాడు, ఎలా తీసుకోగలిగాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్ ఇన్ ద కంట్రీ. అసలుకి ఇది జుగుప్సాకరంగా, లేకపోతే ఒక విస్తుపోయే నిజాలు అందులో నుంచి బయటపడుతున్నాయి ఇన్వెస్టిగేషన్లో. అయితే ఇటువంటి వ్యక్తికి మన వేణుస్వామి, ఆస్ట్రాలజర్, ఫేమస్ ఆస్ట్రాలజర్, హైటెక్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ప్రజ్వల్ రేవన్నకు సపోర్ట్ చేస్తున్నాడు. వారి కుటుంబానికి పూజలు చేశారు గతంలో. ఆయన నా క్లయింట్ అంటున్నారు. ప్రజ్వల్ రేవన్న అంటే ఇతని క్లయింట్ అట. చాలామంది అంటున్నారు. మరి విచారణలో ఏంటంటే వేణుస్వామి కూడా అందులో పాత్రలు ఉన్నాయి, వేణుస్వామికి కూడా అందులో సెక్స్ స్కాండల్లో ఒక చెయ్యి వేశారు అని చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంటుంది. అయితే వేణుస్వామి వారి కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నారు. జరుగుతుంది ఏంటి అన్నట్టుగా, చేశాడు ఏంటి అన్నట్టుగా. ఈ ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదండి. గతంలో ఈయన ఏం చెప్పాడంటే, నేను బ్రాహ్మణ కమ్యూనిటీలో డిఫరెంట్ని, నేను అందరూ సౌందర్య అయితే నేను సన్నీ లియోన్ లాంటి నేను అని చెప్పి ఒక సెక్స్ స్టార్కి, పోర్న్ స్టార్తో తను పోల్చుకున్నాను వేణుస్వామి. ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న విషయంలో కూడా అతని హ్యాండ్ ఉందనేది చాలా మంది వాదిస్తారు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటోని, రెగ్యులర్ చేప, బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నా ట్రాక్ వేరు. నేను సన్నీ లియోన్, మొదటి నుండి చెప్తున్నా కదా, నేను సన్నీ లియోన్ అంతే. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరేటోనికి ఇప్పే అవకాశం ఇయ్యా. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్య లాంటి వాళ్ళు, కుటుంబ కాలక్షేమ, కుటుంబ సినిమాలు చేసుకుంటారు. అతని కుటుంబానికి హెచ్డి దేవగౌడ, కుమారస్వామి, అలాగే ప్రజ్వల్ రేవన్న కుటుంబానికి ఎన్నోసార్లు పూజలు చేశారు. అతను నా క్లయింట్స్ అని చెప్పుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు వారిని సపోర్ట్ చేస్తున్నాడు. సిగ్గు లేదా? సిగ్గు ఉండాలి కదా. భారతదేశంలో స్త్రీని గౌరవించే ఈ దేశంలో, స్త్రీని అమితంగా ప్రేమించే ఈ దేశంలో, స్త్రీని పూజించే ఈ దేశంలో ఇంత పెద్ద కొన్ని వేల మంది అమ్మాయిలను బలిపశువులు చేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా? ఇదేనా మీకు ఆస్ట్రాలజీ నేర్పింది? ఇదేనా మీ తత్వం నేర్పింది? ఎడిపోతుంది సమాజం. డబ్బున్న వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చనా? రాజకీయ నాయకులు ఉంటే ఏమైనా పలుకుబడి చేయొచ్చనా? అలాగే ఈ దేశంలో చట్టం, న్యాయం అనేది ఉండదా? రాజకీయ నాయకులకు ఒకలాగా, మిగతా వారికి ఒకలాగా ఉంటుందా? డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, మిగతా వారికి ఒకలాగా ఉంటుందా? నువ్వు ఎంత హైటెక్ అయితే మాత్రం హైటెక్గా పొలిటీషియన్స్ను, సినిమా స్టార్లను సపోర్ట్ చేస్తావా వాళ్ళు తప్పు చేస్తే? అలా చేయకూడదు.
మీరేదో ఫేమస్ అవ్వాలని, మీరేదో ఇది అవ్వాలని. ఇప్పుడు చాలా మంది వేణుస్వామి ట్రోల్ చేస్తుంటే ఇవన్నీ నాకు డోంట్ కేర్ అంటున్నాడు. ఇవన్నీ నేను పట్టించుకోను, నా రూటే వేరు, నేను సపరేటు, నా దారే వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గండి ఇది, సిగ్గు కదా ఇది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయాన్ని మీరు ఇలా చేయటం ఏంది? ఆ ప్రజ్వల్ రేవణ్ణని ఎక్కడున్నా పట్టుకోవాలి. బీజేపీ ప్రభుత్వం మీరు కూడా అతనికి సపోర్ట్ చేస్తే మీ మీద కూడా జనాల్లో వ్యతిరేకత వస్తుంది. అదొకటి గుర్తుంచుకోండి. గతంలో మణిపూర్ రాష్ట్రంలో స్త్రీలను వివస్త్రలను చేసి స్త్రీలను బహిరంగంగానే మానభంగం చేసినప్పుడు బీజేపీ పెద్దలు ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు, ఏ ఒక్కరు కూడా ఖండించలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి కానీ, అమిత్ షా గారు కానీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్త్రీగా ఉన్న మంత్రి కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. అంటే స్త్రీలను ఇంత ఇబ్బందులు పెట్టినా కానీ మీరు ఆ ప్రజ్వల్ రేవణ్ణకి సపోర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి చేయబాకండి. వేణుస్వామి గారు మీకటైనా మారండి, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని మీరు చూడాల్సి వస్తుంది. జాగ్రత్త.